స్మార్ట్ ఫోన్ల ప్రధాన సమస్యల్లో హ్యాంగింగ్ ఒకటి. నిరంతరాయంగా ఫోన్ను వాడటమే ఇందుకు కారణం. గంటల తరబడి వినియోగం వల్ల ర్యామ్పై ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనిని అధిగమించాలంటే ర్యామ్పై అధిక ఒత్తిడి ఏర్పడటం వల్ల హ్యాంగింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ర్యామ్ స్పేస్ను చెక్ చేసుకోకుండా ఎలాంటి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోకూడదు. ఒకవేళ మీ ఫోన్ తక్కువ ర్యామ్ మెమరీతో రన్ అవుతున్నట్లయితే అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ను క్లోజ్ చేసేయండి. టాస్క్ మెసెంజర్ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో నిరుపయోగంగా రన్ అవుతున్న యాప్స్ను టాస్క్ మేనేజర్ సహాయంతో క్లోజ్ చేయడం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. యానిమేటర్ లేదా లైవ్ వాల్ పేపర్లను వాడకండి. ఇవి ర్యామ్ పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఫోన్ మెమరీలోని డేటాను ఎప్పటికప్పుడు SD కార్డులోకి మూవ్ చేసుకోవడం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఫోన్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో మల్టిపుల్ ట్యాబ్స్ను ఓపెన్ చేయకండి. ఒత్తిడితో కూడిన మల్టీటాస్కింగ్ ప్రాసెసర్ వేగాన్ని తగ్గించి ర్యామ్పై ఒత్తిడిని పెంచుతుంది. ఈ కారణంగా మీ ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. తక్కువ ఖరీదు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నప్పుడు ఒకేసారి మల్టిపుల్ యాప్స్ను మీ ఫోన్లో రన్ చేయకండి. ఫోన్లోని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. మాల్వేర్ స్మార్ట్ ఫోన్ పనితీరును నెమ్మదింపచేసి ఆ తర్వాత హ్యాంగింగ్కు దారితీసే అవకాశం ఉంది. ఫోన్లో యాప్స్ సృష్టించే క్యాచ్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడొచ్చు. సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతున్నట్లయితే సమస్య ఫోన్ సాఫ్ట్వేర్ది అయి ఉండొచ్చు. కాబట్టి ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఫోన్లో పనికిరాని ఫైళ్లను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా హ్యాంగింగ్ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.